నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ లో కొత్త సినిమాల ముచ్చట్లతో నేను మీ ముందుకు వచ్చేసాను. త్వరలో మన తెలుగులో ఏ సినిమాలు తిరగకపోతున్నాయి, వాటిలో హీరోలు ఎవరి దర్శకత్వంలో రాబోతున్నాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు ఫిలిం నగర్ లో టాక్. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ అనుకున్న దానికంటే ముందే పూర్తయ్యే ఛాన్స్ ఉండడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రాజెక్ట్ ను చేపట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికీ బోయపాటితో చర్చలు జరిగాయని సమాచారం. వీరిద్దరి కాంబోలో గతంలో సరైనోడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మరి అలాంటి హిట్ కాంబోలో రాబోయే మరో సినిమా ఎలా ఉంటుంది అన్న విషయం తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే నెంబర్ 2, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమాను 3D లోను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్ కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే 3D ఫార్మేట్ లోను అఖండ 2 సినిమాను తీసుకొస్తున్నట్లు బోయపాటి తెలియజేశారు. దేశ ఆత్మ, పరమాత్మ, సనాతన ధర్మం ఆధారంగా రూపొందించిన ఈ మూవీని దేశ ప్రజలందరూ చూడాలనే ఉద్దేశంతోనే తొలుత ముంబై నుండి ఈ సినిమా ప్రచారం ప్రారంభించినట్లు బోయపాటి చెప్పుకొచ్చారు. ఇకపోతే నెంబర్ 3, హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన తేజ సజ్జా మరో 2 చిత్రాలను లైన్ లో పెట్టారు. జాంబిరెడ్డి, మిరాయ్ మూవీల సీక్వెల్స్ ను సమాంతరంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. జనవరిలో జాంబిరెడ్డి 2, మార్చిలో మిరాయ్ 2 సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారని టాక్. ఈ 2 సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. నెంబర్ 4, రవితేజ డైరెక్టర్ శివ నిర్మాణ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగానే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో సమంత హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. గతంలో శివ దర్శకత్వంలో మజిలీ, ఖుషి సినిమాల్లో శామ్ నటించారు. దీంతో మరోసారి ఆమెను దర్శకుడు సంప్రదించినట్లు సమాచారం. దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సిందే. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం మూవీతో, అలాగే రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో బిజీగా ఉన్నారు. చూడాలి మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది. ఇకపోతే నెంబర్ 5, టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచి సినిమాలు, గొప్ప జీవితం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చానన్నారు. పెళ్లిపై ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా వచ్చే ఏడాదిలోనే తన వివాహం ఉంటుందని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందేగా. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇకపోతే నెంబర్ 6, ఎట్టకేలకు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ త్రిష. తనకు పెళ్ళంటూ వస్తున్న రూమర్స్ అసహ్యం కలిగిస్తున్నాయని తాజాగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తన మ్యారేజ్ పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది. ఎవరితో ఫోటో దిగితే వారితో పెళ్లి అయినట్లేనా, తనకు ఎంత మందితో వివాహం చేస్తారు, ఇలాంటి ప్రచారం ఎక్కడైనా ఆపండిరా బాబు అని త్రిష గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. అయితే త్రిష ఓ హీరోతో డేట్ లో ఉందని, చండీగఢ్ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని తరచుగా రూమర్లు పుట్టుకు రావడంతోనే త్రిష వాటన్నింటికి చెక్ పెట్టేందుకు ఇలా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే నెంబర్ 7, రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ మార్చడం జరిగింది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే, అనగా నవంబర్ 27న థియేటర్లోకి సినిమా రానుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెంబర్ 8, తమిళ హీరో ధనుష్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాలంటే మాత్రం మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది. ఇవండి ప్రస్తుతం త్వరలో రాబోయే తెలుగు సినిమాల వివరాలు. మరిన్ని విషయాలతో మీ ముందుకొస్తాం. అంతవరకు స్మైల్ అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందరికి షేర్ చేయండి.